ఏఐ టూల్స్ వల్ల ఉత్పాదకత పెరుగుతుంది తప్ప తరగదా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సేఫేనా? ఎంప్లాయీస్కు ఏఐ ప్రత్యామ్నాయం కాలేదా? మరెందుకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి? ఆర్థిక మాంద్యం ఉరుముతోందా? సాఫ్ట్వేర్ తో పాటు సాఫ్ట్వేర్ టూల్స్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని ఆధారిత అధునాతన టూల్స్ ప్రత్యామ్నాయంగా మారుతాయని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ఐటీ ఉద్యోగుల భవితకు పెనుముప్పు ముంచుకొస్తుందని, లక్షల మందికి పని లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే సాఫ్ట్వేర్ కు వచ్చిన ఇబ్బందేమీ ఉండదనే భరోసాను గూగుల్, ఎన్విడియా వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈఓలతో పాటు ప్రస్తుత ఆందోళనకు కారణమైన ఆంథ్రోపిక్ సంస్థ సహా వ్యవస్థాపకురాలే స్వయంగా విశదీకరించారు. వివిధ రంగాలకు సంబంధించి సాఫ్ట్వేర్ నిపుణులు చేసే పనులను తమ అధునాతన క్లౌడ్ కోవర్క్ ప్లాట్ఫామ్ స్వతంత్రంగా చేయగలదని అమెరికాకు చెందిన ఏఐ డెవలపర్ సంస్థ ఆంథ్రోపిక్ ప్రకటించడం ప్రపంచ సాఫ్ట్వేర్ రంగంపై అమిత ప్రభావం చూపింది. 2030 కల్లా సాఫ్ట్వేర్ రంగంలో ప్రారంభ స్థాయి ఉద్యోగులను సగం వరకు ఏఐతో భర్తీ చేయొచ్చని ఆంథ్రోపిక్ సీఈఓ చెప్పారు. చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఎన్విడియా సీఈఓ మాత్రం సాఫ్ట్వేర్ కు ఏఐ ప్రత్యామ్నాయం అవుతుందనే వాదనను తోసిపుచ్చారు. ప్రస్తుత సాఫ్ట్వేర్ ఆధారితంగానే ఏఐ పనిచేస్తుందని సిస్కో సిస్టమ్స్ నిర్వహించిన సదస్సులో వివరించారు. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఉన్న టూల్స్ వినియోగిస్తుందే తప్ప కొత్తవి కనిపెట్టలేదని కొండ బద్దలు కొట్టారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చైది ఇదే అభిప్రాయం. ఏఐ టూల్స్ వల్ల సాఫ్ట్వేర్ నిపుణుల ఉత్పాదక పెరిగి వారు మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు ఉపకరిస్తాయని చెప్పారు సుందర్ పిచ్చై. ఒకే తరహా పనులను మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ చేయడానికి ఏఐ ఉపయోగపడుతుంది. టెక్నాలజీ ఆటోమేషన్ వల్ల ఉద్యోగుల అవసరం ఉండబోదని 20 ఏళ్లుగా వినిపిస్తున్న మాటే అని అన్నారు సుందర్ పిచ్చై. కానీ ఏటా టెక్ రంగంలో కొత్త జాబ్స్ వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గూగుల్ కోడ్ లో 30% ఏఐ నుంచే జరుగుతోందని, కొత్త ఉత్పత్తి ఆవిష్కరణను ఏఐ వేగవంతం చేస్తుందని సుందర్ పిచ్చై వివరించారు. కొత్త ఉత్పత్తి కోసం మరింత మంది ఉద్యోగులు కావాల్సి వస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఏఐ టూల్స్ బాగా అభివృద్ధి చెందడంతో కోడింగ్ కు ప్రాధాన్యత తగ్గుతోంది. మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా ఏఐ చేయగల పనులు చాలా తక్కువేనంటున్నారు నిపుణులు. ఏఐ టూల్స్ తయారు చేసిన ఆంథ్రోపిక్ కోసం కూడా ఉద్యోగులను నియమించుకోవాల్సి వచ్చింది. సాంకేతిక నిపుణులు ఏఐ కలిస్తే మరింత మెరుగైన ఉత్పాదకత వస్తుంది. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా ఏఐ పై పట్టు సాధించాల్సిందే, లేకపోతే మాత్రం వెనకబడిపోవడం ఖాయం. ఏఐ సునామీలోనూ హ్యూమన్ క్రాఫ్ట్స్ కు తిరుగులేదు. మనుషులు చేతులతో చేసే పనులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. హ్యూమన్ ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసే వారికి తిరుగుండదు. ఏఐ వ్యవస్థలను పర్యవేక్షించే వారికి డిమాండ్ పెరగనుంది. సో ఇంజనీరింగ్ లో మీరేం చదివినా ఏఐని మాత్రం ఒక పట్టు పట్టండి.